సిటీ నడిబొడ్డున ఎవ్వరు సాల్వ్ చేయని ఒక మిస్టరీ కేసు. దానికి పోలీసులు కూడా చేతులు ఎత్తేస్తే అప్పుడు ఎంట్రీ ఇస్తాడు మన కథలో హీరో. ఒక డేంజరస్ డ్రగ్ వెనుకున్న అసలు నిజమేంటి, అసలు XYZ బోర్డు రహస్యం ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ పవర్ ప్యాక్ క్రైమ్ థ్రిల్లర్ లో వచ్చే ఒక్కొక్క ట్విస్ట్ అయితే ఖచ్చితంగా మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంతకీ సినిమా పేరేంటంటే సిటీ హంటర్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ టోక్యోలోని షింజుంగి అనే ప్లేస్ లో ఉన్న రైల్వే స్టేషన్ చూపిస్తారు. అక్కడ ఒక బోర్డు ఉంటుంది అనమాట. ఆ బోర్డు మీద ఏంటంటే మామూలు ప్రజలు ఏంటంటే ఒకరికొకరు మెసేజ్లు రాసుకుంటూ ఉంటారు. దాన్ని అవతల వాళ్ళు చదివి వెళ్ళిపోతూ ఉంటారు. అందులోనూ అదే బోర్డు మీద ఎవరికైనా సమస్య ఉన్నా ఆ సమస్యను పోలీసులు పట్టించుకోకపోయినా సరే XYZ అని చెప్పేసి రాసి దాని కింద వాళ్ళ సమస్యను రాస్తారు. అంతేకాకుండా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా రాస్తారు అనమాట. అందులో ఒక అమ్మాయి అందులో ఏం రాస్తుందంటే నా చెల్లెలు కనిపించకుండా పోయింది, హెల్ప్ చేయండి అని చెప్పేసి కింద కాంటాక్ట్ డీటెయిల్స్ రాస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఆ అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి బోర్డు మీద రాయడం వల్ల ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇద్దరు వస్తారు. అంతేకాకుండా ఆ అమ్మాయి కూడా జరిగింది చెప్తుంది అనమాట. తన చెల్లెలి పేరు కురుమి అని, అందులోనూ తన ఫ్రెండ్ ని వెతుక్కుంటూ వెళ్ళింది కానీ తన ఇంతవరకు తిరిగి రాలేదని. ఇదే విషయం పోలీసులకు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదని. అంతేకాకుండా సిటీ హంటర్స్ అని మిమ్మల్ని వెబ్సైట్ లో చూశానండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవుతారని చెప్పేసి బోర్డు మీద రాశాను, మీరు అయ్యారు. ఏది ఏమైనా సరే మీరు తప్ప నాకెవరు దిక్కులేరండి. అందులోనూ మన ఊర్లో కొన్ని దారుణాలు జరుగుతున్నాయి, విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు మనుషులు అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అంటారు. కట్ చేస్తే ఇప్పుడు న్యూస్ ఛానల్లో న్యూస్ చూపిస్తారు. ఇంతకు ముందు కుర్మి వాళ్ళ అక్క చెప్పింది కదా ఇంతగా ప్రవర్తిస్తున్నారని. అలాగే ఆ ఊర్లో ఉన్న ఒక ముగ్గురు ఏంటంటే పెద్ద పెద్ద వెహికల్స్ ని ఎత్తిపడేయటం, పెద్ద పెద్ద బిల్డింగ్ మీద నుంచి అవతలకు దూకటం, రకరకాల విధ్వంసాలు సృష్టిస్తూ ఉంటారు. అసలు మనుషులకు అంత పవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న టీవీ ఛానల్లో చూపిస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్గా ఇంతకుముందు కుర్మి వాళ్ళ అక్క చెప్పింది కదా నా చెల్లెలు కనిపించకుండా పోయింది కాపాడండి అని చెప్పేసి హీరోకి, హీరో వాళ్ళ ఫ్రెండ్ కి అనమాట. హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్. తానేంటంటే పోలీస్ ఉద్యోగం మానేసి ఇప్పుడు హీరోతో కలిసి ఇలాంటి విషయాలను డీల్ చేస్తూ ఉన్నాడు. హీరో కూడా కుర్మిని పట్టుకుందాం అని చెప్పేసి వచ్చి ఆ పక్క బిల్డింగ్ లో అమ్మాయిలు డాన్స్ చేస్తుంటే వాళ్ళని చూస్తూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ తిడతాడు, రే వచ్చిన పని చూడరా అని చెప్పేసి కింద కారులో కూర్చొని. హీరో కూడా సరే అని చెప్పేసి చూస్తాడు. చూస్తే ఆ కుర్మి అనే అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేసి ఒక గదిలో పెడతారనమాట. అక్కడికి మన కథలో హీరో ఒక రోప్ వేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చెత్తకొట్టి అమ్మాయిని కాపాడుదాం అనుకుంటే ఆ కుర్మి అనే అమ్మాయి ఏం చేస్తుందంటే వీళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. దాంతో వీళ్ళకి ఏం అర్థం కాదు, ఈ పిచ్చిదేంట్రా పారిపోతుంది అని చెప్పేసి హీరో ఏమంటాడంటే నేను అమ్మాయిని ఫాలో చేసుకుంటూ వెళ్తా అని చెప్పి అంటాడు. ఆ అమ్మాయి ఏంటంటే ఒక బిల్డింగ్ మీద నుంచి ఇంకో బిల్డింగ్ మీద దూకేస్తుంది. కాకపోతే హీరో వల్ల కాదనమాట. అందులోనూ హీరో తన ఫ్రెండ్ కి ఏం చెప్పారంటే నువ్వు కిందకి వెళ్ళి కారులో రెడీగా ఉండు, నేను అమ్మాయిని తీసుకొస్తానని చెప్పేసి హీరో పైనుంచి దూకుతాడు. అనుకోకుండా ఆ బిల్డింగ్ మీద ల్యాండ్ అవ్వకుండా ఒక బెలూన్ బెడ్ మీద ల్యాండ్ అవుతాడు. పైనుంచి కింద పడిపోతాడు. బెలూన్ బెడ్ ఉండటం వల్ల తనకేం కాదనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత కుర్మిని పట్టుకోవడానికి వీళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు ఆ అమ్మాయి పారిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ కి వాళ్ళ చెల్లెలు ఫోన్ చేస్తుంది. బేసికల్ గా ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్ వాళ్ళ అన్నయ్యతో ఏమంటుందంటే అరే నా బర్త్డే ఈ రోజు వస్తా అని చెప్పావు కదా హోటల్ కి, పలానా హోటల్ దగ్గర వెయిట్ చేస్తున్నానని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ మాత్రం అవును కదా అని చెప్పేసి అంటాడు. అందులోని హీరోయిన్ కి ఏంటంటే వాళ్ళ అన్నయ్య ఎలాంటి పనులు చేస్తాడని చెప్పేసి తెలియదు. అంటే ఎలాంటి విషయాల్లో మనోడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడని సంగతి తెలియదు. తాను ఏదో చిన్న పని చేసుకుంటున్నాడని చెప్పేసి హీరోయిన్ అనుకుంటుంది. సరేనమ్మా వస్తాను, నేను కొంచెం బిజీగా ఉన్నాను అక్కడే ఉండని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ ఉంటుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆ కుర్మిని ఒక సందులో లాక్ చేస్తారు. కాకపోతే ఈ అమ్మాయికి ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక ముగ్గురు వెహికల్స్ ని తోతలు పడేయటం, గోడలు దూకటం ఎలాగైతే చేస్తున్నారో వాళ్ళలాగే ఈ కుర్మికి కూడా కొన్ని నరాలు ఉబ్బుతాయి అనమాట చెంప మీద. ఆ తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ఎగురుకుంటూ అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతుంది. దాంతో హీరోకి, హీరో వాళ్ళ ఫ్రెండ్ కి ఏం అర్థం కాదు. అందులో నా అమ్మాయి ఎగురుకుంటూ పారిపోయేటప్పుడు రెండు చిన్న చిన్న డబ్బాలు కింద పడిపోతాయి. అందులో బ్లూ కలర్ లో లిక్విడ్ ఉంటుంది అనమాట. ఆ బాటిల్స్ ని హీరో వాళ్ళ ఫ్రెండ్ తీసుకుంటాడు. అంతేకాకుండా వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు అక్కడికి ఒక లేడీ పోలీస్ వస్తుంది. బేసికల్ గా హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటి పోలీసులతో సంబంధం లేకుండా చాలా కేసులు డీల్ చేస్తున్నారు కదా, అందుకని ఈ లేడీ పోలీస్ తిడుతుంది అనమాట. ఏంట్రా బాబు మీ ప్రాబ్లం, మాకు రావాల్సిన కేసులన్నీ మీరు డీల్ చేస్తున్నారు, అందులోనూ మన ఊర్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఇప్పటికే ముగ్గురు చనిపోయారని చెప్పేసి అంటంతో అక్కడికి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అని చెప్పేసి కవర్ చేసి ఆయన నుంచి వీళ్ళిద్దరిని కాపాడుతుంది. దాంతో వీళ్ళిద్దరు కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ లేడీకి వీళ్ళిద్దరు బాగా తెలుసు అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు కారులో వెళ్తున్న హీరోకి తన ఫ్రెండ్ ఒక విషయం చెప్తాడు. చూడు నా చెల్లెలు ఉంది కదా హీరోయిన్, తను నా నిజమైన చెల్లెలు కాదు, మా నాన్న అమ్మాయిని దత్తత తీసుకున్నాడు. కాకపోతే మా నాన్నగారు ఏంటంటే చనిపోయేటప్పుడు నాకు ఒక మాట చెప్పాడు, తను పెద్దదైన తర్వాత ఈ విషయం తనకు చెప్పు, తన కాళ్ళ మీద తను బతుకుతుందని చెప్పి అన్నాడు. అందులోని ఈ రోజు తన పుట్టినరోజు, తను ఒక రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది, తనకి నిజం చెప్తున్నానని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే చెప్పు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత రెస్టారెంట్ దగ్గర దింపేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అన్నయ్య హీరోయిన్ దగ్గరకు
వస్తాడు. వచ్చిన తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరో కారులో వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక పెద్ద ట్రక్ ఏంటంటే చాలా వేగంగా వస్తూ ఉంటుంది అనమాట. ఆ ట్రక్ చూసిన తర్వాత హీరోకి డౌట్ వచ్చేస్తుంది. మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ చూపిస్తారు, అంతేకాకుండా హీరోయిన్ కూడా చూపిస్తారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఇందాక హీరోకి ఎదురైన ఆ ట్రక్ వేగంగా వచ్చేసి వీళ్ళిద్దరిని గుద్దేస్తుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఏంటంటే ఎలాగోలా కాపాడతాడు. అయినా సరే ట్రక్ డ్రైవర్ గారు ఏంటంటే కిందకి దిగుతాడు. అంతేకాకుండా ఇంతకు ముందు కుర్మీకి ఎలాగైతే చెంప మీద నరాలు ఉబ్బాయో వీడికి కూడా అలాగే ఉబ్బుంటాయి. అందులోనూ వీడు మైకంలో లేడనమాట. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ అన్నయ్య మీద అటాక్ చేయడానికి వస్తాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఏం చేస్తారంటే కత్తి తీసుకుని వాడిని పొడి చేస్తాడు. అయినా సరే వాడికి ఏం కాదు. అదే కత్తి తీసుకొని హీరోయిన్ వాళ్ళ అన్నయ్యని పొడి చేస్తాడు. పొడి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. బేసికల్ గా హీరో గేసుకొట్టాడు ఏదో యాక్సిడెంట్ జరిగిద్దని. కాకపోతే తన ఫ్రెండ్ గా జరిగింది చూసి హీరో ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హీరో తన ఫ్రెండ్ దగ్గరకు వస్తే తానేంటంటే తన దగ్గర ఉన్న ఆ 2 చిన్న బాటిల్స్ ఇస్తాడు. కుర్మీ దగ్గర దొరికిన బాటిల్స్ ఉన్నాయి కదా అవి ఇచ్చేస్తాడు. అంతేకాకుండా నా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అక్కడే చనిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే రైల్వే స్టేషన్ లో ఉన్న బోర్డు మీద XYZ అని చెప్పేసి హీరోని కలవాలి అని చెప్పేసి రాస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు లేడీ పోలీసుని చూపిస్తారు. తనకేం అర్థం కాదనమాట. అందులోనే యాక్సిడెంట్ అయిన సీసీ ఫుటేజ్ చూస్తే అందులో హీరో వాళ్ళ ఫ్రెండ్ చనిపోయేటప్పుడు హీరోకి 2 బాటిల్స్ ఇచ్చాడు. మరీ ముఖ్యంగా ట్రక్ తో గుద్దిన వాడు కూడా ఇంతకు ముందు ఎలాగైతే ముగ్గురు సూపర్ పవర్స్ తో ఉన్నారో వీడు కూడా అలాగే బిహేవ్ చేశాడు కదా. అసలు హీరోకి ఇచ్చిన ఆ బాటిల్స్ ఏంటి, అందులోని వీళ్ళెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి లేడీ పోలీస్ కి ఏం అర్థం కాదు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే హీరో ఎక్కడున్నాడని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది. అంతేకాకుండా బోర్డు మీద రాసింది కదా నేను కలవాలని చెప్పేసి. అయినా సరే హీరో కలవపోవడంతో హీరోని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు హీరో ఒక బారు బయట 2 అమ్మాయిలతో కనిపిస్తాడు. దాంతో హీరోయిన్ కి బాధ అనిపిస్తుంది అనమాట. మా అన్నయ్యని చంపాడు ఆడెవడో, చంపినోడు బయట బాగానే తిరుగుతున్నాడు, ఫ్రెండ్ చనిపోయాడన్న బాధ కూడా లేకుండా మంతా తిరుగుతున్నావు అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి నువ్వు ఎక్కడి నుంచి దొబ్బే అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో అడ్రస్ తెలుసుకుని డైరెక్ట్ గా ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత మా అన్నయ్యని చంపిన వాడిని మన ఇద్దరిని చంపుదాం అని చెప్పేసి అంటంతో హీరో వెళ్ళిపోమంటాడు. కాకపోతే హీరోయిన్ ఏంటంటే అక్కడున్న ఫైల్స్ మొత్తం చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కేసులు డీల్ చేస్తున్నారన్న సంగతి అమ్మాయికి తెలియదు. అంతేకాకుండా హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ ని సెపరేట్ గా ఒక రూమ్ తీసుకెళ్తాడు. అక్కడ ఒక గన్ ఉంటుంది, అంతేకాకుండా ఒక పాయింట్ ఉంటుంది. దాన్ని కాల్చి మేమిద్దరం చేసే పనిది అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. హీరోయిన్ ఏమనుకుంటుంది ఏదో చిన్న చేతిగా పనులు చేసుకుని పోతున్నారని చెప్పేసి అనుకుంటుంది. కానీ వీళ్ళు చేసే పనిది అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ వాళ్ళ అన్నయ్య గన్ను చూసి ఆశ్చర్యపోతుంది. దాంతో హీరో కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపో నీకు తెలియదు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అన్నయ్యని ట్రక్ తో గుద్ది చంపేశాడు కదా ఒకడు, వాడు కూడా చనిపోతాడు అనమాట. మరోవైపు కురిమిని చూపిస్తారు. బేసికల్ గా అమ్మాయికి ఏంటి ఇంతకు ముందు చనిపోయిన వాళ్ళలాగా తనకు కూడా నరాలు ఉబ్బుతున్నాయి. కానీ వాళ్ళు ఏంటంటే 3 రోజులు చనిపోతున్నారు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఇంకా బతికే ఉంది. అందులోని ఎవరికి తెలియకుండా ఒంటరిగా బతుకుతుంది. మరీ ముఖ్యంగా తను ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టడంలోనే అందరూ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఈ మధ్య కంటెంట్ అసలు పోస్ట్ చేయట్లేదని చెప్పేసి అందరూ కామెంట్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో దగ్గరకు వచ్చి ఖచ్చితంగా మా నేను చంపిన వాడిని నేను పట్టుకోవాలి, వాడిని నేను చంపేయాలని చెప్పేసి అంటంతో హీరో ఏం చేస్తాడంటే అవునా అని చెప్పేసి తనని ఒక బార్కు తీసుకెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఒక సీక్రెట్ క్యాసినో ఉంటుందన్నమాట. అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. అయినా సరే వాళ్ళు సీక్రెట్ గా క్యాసినో రన్ చేస్తారు. అక్కడికి మన కథలో హీరో లోపలికి వెళ్తాడు. అంతేకాకుండా హీరోయిన్ కూడా తీసుకెళ్తాడు. ఆ ఓనర్ తో హీరో ఏమంటాడంటే చూడండి నేను ప్రతి ఒక్క బార్కి వెళ్తున్నాను, అక్కడ లోపల ఉన్న క్యాసినోలో ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తున్నాను, నా ఫ్రెండ్ ని ఎవరో చంపేశారు, వాడెవడో నాకు తెలియాలని చెప్పేసి అంటంతో ఆ క్యాసినో ఓనర్ ఏమంటాడంటే చూడు బాబు నువ్వు అనుకున్నట్లు మీరు డీల్ చేసే కేసులకి చంపాలి అనంత పగలే ఉండవండి, ఏదో కొట్టాలనిపిస్తుంది కానీ చంపేంత పగలుండవు. అయినా సరే నీ ఫ్రెండ్ ని ఎవడో చంపాడంటున్నావు కాబట్టి నాకు తెలిసినంత వరకు నీ ఫ్రెండ్ ని చంపింది మామూలు మనుషులు కాదండి, ఎవరో గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి నార్మల్ గా రోడ్ల మీద తిరిగే వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్లు చేసి వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తున్నారు. అలా ప్రయోగం చేసే ప్రాసెస్ లో వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేశారేమో తప్ప వేరే వాళ్ళైతే ఎవరు చంపరు. అందులోను కుర్మి అని చెప్పేసి ఒక అమ్మాయి మాత్రం ఆ ప్రయోగం చేసిన తర్వాత కూడా ప్రాణాలతో బతుకుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఒక 2-3 రోజులు చనిపోతున్నారు. కానీ చనిపోయే ముందు మాత్రం వాళ్ళకి భయంకరమైన శక్తులు వస్తున్నాయి. ఎన్ని శక్తులు వచ్చే ఉపయోగం, వాళ్ళు చనిపోతున్నారు కదా. కానీ కుర్మి అనే అమ్మాయి మాత్రం చనిపోకుండా ఉంది. ఈ అమ్మాయిని గనక మీరు పట్టుకుంటే ఆ గ్రూప్ గురించి తెలుస్తుంది, అందులోనూ వాళ్ళ సంగతి మీరు చూడొచ్చు అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. పెద్ద ఆయన కూడా కుర్మి అనే అమ్మాయి ఫోటో ఇస్తాడు. ఆ ఫోటో హీరోయిన్ తీసుకుంటుంది. ఈ అమ్మాయిని ఎలాగైనా పట్టుకుంటా అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ క్యాసినో ఓనర్ కి ఏం చెప్తాడంటే మీకు గనక ఆ గ్రూప్ డీటెయిల్స్ తెలిస్తే నాకు మాత్రం కాల్ చేసి చెప్పండి అని చెప్పేసి అంటంతో తప్పకుండా బాబు అని చెప్పేసి అంటాడు ఆయన కూడా. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి బయటకు వస్తాడు హీరోయిన్ కోసం. ఇదిలా ఉంటే మరోవైపు కుర్మి ఏం చేస్తుందంటే ఆన్లైన్ లో కొంతమంది ఫ్యాన్స్ మీట్ అవుతాం అని చెప్పేసి అంటంతో తానేంటంటే కొంతమందిని వచ్చి మీట్ అవుతుంది. అదే సమయంలో హీరోయిన్ కూడా అక్కడికి వెళ్ళి కుర్మి చేయబట్టుకుంటుంది. నీతో నేను కొంచెం మాట్లాడాలి
మాట్లాడాలి అని చెప్పేసి అంటంతో పక్కన ఉన్న ఫ్యాన్స్ ఏంటంటే హీరోయిన్ ని నెట్టేస్తారు. ఇదే సమయం అని చెప్పేసి కుర్మి కూడా అక్కడ నుంచి పక్కనే పార్టీ జరుగుతుంది అనమాట, అందులోకి పారిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి అదే పార్టీకి వెళ్తారు. కాకపోతే సడన్ గా ఎవరో ఒక నల్ల డ్రెస్ వేసుకున్న వాడు వచ్చేసి కుర్మిని పట్టుకొని తన నెత్తి మీద గన్ను పెడతాడు. హీరో ఊరుకుంటాడా, వాడి భుజం మీద కాల్ చేస్తాడు. అదే సమయంలో అదే పార్టీలో ఉన్న ఇంకొక లేడీ హీరోని కాలుస్తూ ఉంటుంది. ఇది గమనించిన హీరో ముందుగానే తప్పించుకొని ఆ అమ్మాయిని కాల్ చేస్తాడు. ఇదే మన సమయం అని చెప్పేసి కుర్మి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా తను కొంత దూరం వెళ్ళిన తర్వాత స్పృహ తప్పి కింద పడిపోతుంది. అక్కడికి మన కథలో హీరోయిన్ వచ్చేసి కుర్మిని పట్టుకుంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా కుర్మి ఏంటంటే తన ఫ్రెండ్ కనిపించట్లేదని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్తుంటే సడన్ గా ఒక గ్రూప్ వచ్చేసి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారనమాట. అందులోనూ ఈ అమ్మాయి లాగే చాలా మందిని కిడ్నాప్ చేశారు. వాళ్ళందరికీ వాళ్ళు ఏంటంటే ఇంజెక్షన్ చేస్తారు, కుర్మికి కూడా ఇంజెక్షన్ చేస్తారు. కాకపోతే వాళ్ళు కిడ్నాప్ చేసిన వాళ్ళందరూ ఏంటంటే ఆ ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే స్పృహ తప్పి కింద పడిపోతారు. కానీ కుర్మి మాత్రం స్పృహ తప్పి కింద పడిపోదు. అందులో తనకు అసలు ఏమీ కాదు. దాంతో తానేంటంటే స్పృహ తప్పినట్లు నటించి అక్కడే ఉన్న ఇంకో 2 బాటిల్స్ తీసుకొని వాళ్ళకి కనిపించకుండా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి వస్తుంది. అందులోనూ వాళ్ళ రీసెర్చ్ గనక సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళకి కుర్మి కావాలి, తన డిఎన్ఏ కావాలి. ఈ డిఎన్ఏ తీసుకొని మళ్ళీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ రీసెర్చ్ ని కొనసాగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కుర్మి లాగా స్ట్రాంగ్ ఉండే వాళ్ళ మీద వాళ్ళు ఇంకా ఎక్స్పెరిమెంట్లు చేయడానికి పనికొస్తుంది అనమాట. అందుకని దాంతో వాళ్ళందరూ ఏంటంటే కుర్మి కోసం వెనకాల పడుతూ ఉంటారు. కుర్మి తప్పించుకుంటూ ఉంటుంది. అది జరిగింది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో కుర్మికి ఏంటంటే హీరో వాళ్ళ ఇంట్లో స్పృహ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరో ఏమంటాడంటే, చూడమ్మా నేను ఏదో చేద్దామని చెప్పేసి నీ వెనకాల పడట్లేదమ్మా, మీ అక్కే నాకు ఈ విషయం చెప్పింది, నేను పట్టుకోమంది, అందులో నేను సేఫ్ గా ఇంటికి తీసుకుని రమ్మంది అని చెప్పేసి అంటంతో కుర్మి బుర్ర బ్లాంక్ అయి ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తుంది. ఏమండి నాకు అక్క ఉండటం ఏంటండి, నాకెవరు లేరండి అని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అంటే మా చెల్లెల్ని పట్టుకోమని చెప్పందు కూడా ఆ గ్రూప్ మనిషేనని చెప్పేసి హీరోకి ఏంటంటే అప్పుడప్పుడే అర్థమవుతూ ఉంటుంది. దాంతో హీరోకి హీరో మీద చిరాకు వచ్చేస్తుంది. ఎంత బుర్ర తక్కువ ఏదోలాగా ఒక ఆడ చెప్పిన మాటలు విని ఈ అమ్మాయి వెనకాల పరిగెత్తావని చెప్పేసి హీరో తనను తానే తిట్టుకుంటాడు. సర్లే ఏదో జరిగిపోయిందని చెప్పేసి మళ్ళీ కుర్మి దగ్గరికి వచ్చేసి ఈ లిక్విడ్ ఏంటని చెప్పేసి హీరోకి తన ఫ్రెండ్ ఇచ్చిన ఆ చిన్న చిన్న బాటిల్స్ చూపిస్తాడు. దాంతో కుర్మి కూడా జరిగింది మొత్తం చెప్తుందన్నమాట. ఇంతకు ముందు మనకి ఫ్లాష్ బ్యాక్ లో ఏదైతే చూపించారో ఆ ప్రతిది హీరోకి క్లియర్ గా చెప్తుంది. కట్ చేస్తే మరోవైపు విలన్ గాని చూపిస్తారు. ఆ విలన్ గాడు ఏంటంటే 2 మనుషులు పంపించాడు కదా పార్టీకి కుర్మిని పట్టుకోమని. వాళ్ళిద్దరి దగ్గర నుంచి కుర్మిని హీరో కాపాడాడు కదా. వాళ్ళిద్దరు ఏంటంటే విలన్ దగ్గరికి వెళ్తే వాళ్ళిద్దరికి ఏంటంటే లోపల డివైజులు సెట్ చేసి ఉంటాయి అనమాట. ఆ విలన్ గడు ఒక బటన్ ప్రెస్ చేసిన వెంటనే వాళ్ళిద్దరు అక్కడే పేలిపోయి చనిపోతారు. ఆ తర్వాత విలన్ ఏమంటాడంటే, మీరు గనక కుర్మిని పట్టుకోపోతే మీకు కూడా ఇదే గతి పడుతుందని చెప్పేసి తన దగ్గర ఉన్న అసిస్టెంట్స్ కి చెప్తాడు. అంతేకాకుండా హీరోకి తెలిసే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు కుర్మి ఎక్కడుందో విలన్ గడికి తెలిసిపోయింది కదా. అందుకని ఇక హీరో వాళ్ళ ఫ్రెండ్ తో ఇక మనకు అవసరం లేదని చెప్పేసి ఈ విలన్ గడి మనిషి అయినా ఆ లేడీ అంటే కుర్మి వాళ్ళ అక్కనని చెప్పేసి హీరోకి అబద్ధం చెప్పింది కదా. ఆ లేడీ ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరిని చంపేద్దామని చెప్పేసి ప్లాన్ వేసింది. అందులో భాగంగానే హీరో వాళ్ళ ఫ్రెండ్ ని చంపేశారు. సో దాంతో హీరోకి అర్థమైపోతుంది ఖచ్చితంగా మనల్ని కూడా చంపుతారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు లేడీ పోలీసుని చూపిస్తారు. తనని హీరో వెళ్ళి మీట్ అవుతాడనమాట. మీట్ అయిన తర్వాత వాళ్ళిద్దరి డిస్కషన్ లో కొన్ని భయంకరమైన విషయాలు బయటపడతాయి. అదేంటంటే ఇంతకు ముందు యుద్ధం జరిగేటప్పుడు యుద్ధ సైనికులు వైలెంట్ గా బిహేవ్ చేయాలి, ఎదురొచ్చిన ప్రతి ఒక్కరిని చంపేయాలని చెప్పేసి ఇప్పుడు ఆ విలన్ గాడు ఏదైతే ఇంజెక్షన్స్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడో అదే ఇంజెక్షన్ అప్పట్లో ఇచ్చేవాళ్ళంట. యుద్ధంలో కూడా వాళ్ళే గెలిచారంట. కాకపోతే అది ఇచ్చిన తర్వాత ఒక 4-5 రోజులకి మనుషులందరూ చనిపోతున్నారని చెప్పేసి ఆ మందుని ఆ గవర్నమెంట్ బ్యాన్ చేసింది అనమాట. కాకపోతే ఆ మందుని ఇప్పుడు విలన్ గడ మాత్రం అందరికిచ్చి అందరి మీద టెస్టులు చేస్తూ ఉన్నాడు. అది కూడా వేరే దేశం వాళ్ళకి అమ్మేసుకొని, మరి ముఖ్యంగా కొన్ని కోట్ల రూపాయలకు అమ్మేసుకొని తాను ప్రపంచంలోనే ధనవంతుడు అవ్వాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడంట. అది సంగతి. అందులోనూ కుర్మి లాంటి అమ్మాయిల మీద ఆ ట్రయల్స్ అన్ని వర్కౌట్ అయ్యాయి కాబట్టి ఆ అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయి బాడీకి తగ్గట్టుగా ఇంకా తయారు చేయాలని చెప్పేసి వీళ్ళ ప్లాన్. మరి ముఖ్యంగా హీరోకి లేడీ పోలీస్ ఒక ఫైల్ వస్తుంది. ఆ ఫైల్లో ఒక భయంకరమైన విషయం ఉంటుంది. ఇప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఏంటి, తాను ఒక పోలీస్ ఆఫీసరు. అంతేకాకుండా 20 సంవత్సరాల క్రితం ఆయన ఏంటంటే ఇదే మందు తీసుకుని వైలెంట్ గా బిహేవ్ చేసే ఒక అతన్ని చంపేశాడు. కాకపోతే అతను చనిపోయిన తర్వాత అతనికి ఒక కూతురు ఉంది. ఆ కూతురు ఎవరో కాదు, మన కథలో హీరోయిన్ అనమాట. సో వాళ్ళ నాన్నగారిని ఇప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న చంపేశాడు కాబట్టి ఆ అమ్మాయిని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేశాడు. అది సంగతి. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ ఏంటంటే 20 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంటుంది. మరి ముఖ్యంగా చాలా ట్రయల్స్ రన్ అవుతూ ఉన్నాయి అనమాట. ఆ తర్వాత హీరో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే కుర్మి ఏంటంటే రకరకాల డ్రెస్సులు వేసుకొని ఫోటోలకు పోజిస్తూ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఒక పెద్ద ప్రోగ్రామ్ జరగబోతుంది అనమాట. అందులో అక్కడికి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు వెళ్తున్నారు ఆ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి. అక్కడికి గనక కుర్మి వెళ్ళింది అనుకో ఖచ్చితంగా తన జీవితం మొత్తం మారిపోతుంది. ఎందుకంటే బాగా డబ్బులు వస్తాయి, లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. దాంతో హీరోయిన్ వెళ్దామని చెప్పేసి అంటుంది.
హీరో మాత్రం వద్దని చెప్పి అంటాడు. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ కంపెనీ CEO ఈ అమ్మాయి అని చెప్పేసి అనడంతో ఆ అమ్మాయి బాగా నచ్చేస్తుంది హీరోకి. దాంతో ఏంటంటే పద వెళ్దాం నేను ఉన్నాను కదా అని చెప్పేసి అంటాడు. అందరూ కలిసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కురిమి పర్ఫామ్ చేస్తుంటే అందరు రకరకాలుగా ఫొటోస్ తీస్తూ ఉంటాడు. దాంతో హీరో ఏం చేస్తారంటే లో యాంగిల్ నుంచి ఫొటోస్ తీయకుండా హీరో వెళ్లి అడ్డుపడుతూ ఉంటాడు. అందరు ఫోటోలకు అడ్డొస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే విలన్ గాడి మనుషులు అక్కడికి వచ్చేసి ఆ అమ్మాయి మీద అటాక్ చేయకుండా దూరం నుంచి మత్ ఇంజెక్షన్లన్నీ పైనుంచి కాలుస్తూ ఉంటారు అనమాట. వాటిని హీరో అడ్డుకుంటూ ఉంటాడు. మనం ఏమనుకుంటున్నాం ఫొటోస్ తీస్తుంటే అడ్డొచ్చాడని చెప్పి అనుకుంటున్నాం కానీ ఆ మత్ ఇంజెక్షన్స్ అన్నిటికి హీరో అడ్డుపడుతూ ఉంటాడు. కురిమికి ఏం కాకుండా కాపాడుతూ ఉంటాడు. కాకపోతే విలన్ గడి మనుషులు ఏంటంటే ఇలా కాదని చెప్పేసి గన్ను తీసుకుని కాలవబోతారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే కురిమిని తీసుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోని హెల్ప్ అడిగింది కదా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే కురిమిని హీరోయిన్ కప్ప చెప్పి ఆవిడతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే కురిమిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి సీనియర్ పోలీస్ వస్తాడనమాట. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే కురిమిని ఆయన చేతిలో పెట్టి ఈ అమ్మాయిని జాగ్రత్తగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటుంది. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయితో ఫైట్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వస్తుంది. అందులోనూ హీరోయిన్ కూడా షూట్ చేయబోతారు. కాకపోతే హీరో ఎలాగోలా కాపాడి అక్కడే ఉన్న మత్ ఇంజెక్షన్ తీసుకొని ఆ అమ్మాయికి గుచ్చేసి ఆ తర్వాత అక్కడ నుంచి హీరోయిన్ తో జంప్ అయిపోతాడు. పోలీస్ స్టేషన్ కి వచ్చి చూస్తే అక్కడ సీనియర్ పోలీస్ ఉండడు, అందులోనూ కురిమి కూడా ఉండదు. దాంతో వీళ్ళకి భయం వేస్తుంది అనమాట. వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసి చాలా సేపు అయింది కదా, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళిద్దరు అని చెప్పేసి వీళ్ళిద్దరు కంగారు పడిపోతూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు విలన్ చూపిస్తారు. బేసికల్ గా హీరో దగ్గరికి వెళ్ళిన అమ్మాయి ఉంది కదా, అంటే హీరోని హెల్ప్ చేయమని చెప్పిన అడిగిన అమ్మాయిని, ఆ అమ్మాయిని విలన్ గాడు చంపేస్తాడు. ఎందుకంటే హీరోని చంపలేదు కదా. మరోవైపు సీనియర్ పోలీస్ ని చూపిస్తారు. పోలీస్ ఏంటంటే కురిమిని తీసుకుని విలన్ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే సీనియర్ పోలీస్ కూడా విలన్ మనిషి అనమాట. అందులోనూ కురిమిని తీసుకున్న తర్వాత విలన్ ఏం చేస్తాడంటే సీనియర్ పోలీస్ కి డబ్బులు ఇస్తాడు. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే సీనియర్ పోలీస్ ను కూడా అక్కడే చంపేస్తాడు. ఎందుకంటే రేపన్న రోజు ఈ సీనియర్ పోలీస్ గడ వల్ల ఏదో ఒక ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చంపేస్తాడు. ఇంకేముంది, కురిమి వచ్చేసి విలన్ కి దొరికిపోయింది. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరో ఇంట్లో ఉన్నప్పుడు హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళన్నీ చనిపోయాడు, చంపిన వాడిని పట్టుకోలేకపోయారు. మరి ముఖ్యంగా కురిమిని కూడా విలన్ గడు తీసుకెళ్లిపోయాడు. అందులోని హీరో కూడా బాగా గాయాలయ్యాయి. తన వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరో ఏమంటాడంటే ఇప్పుడేంటి మీ అన్నయ్యని చంపిన వాడిని చంపాలా, అదే కదా నీకు కావాల్సిందని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటే హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఉపయోగించే గన్ను తీసుకొచ్చేసి హీరోయిన్ కి ఇచ్చి మన ఇద్దరం వెళ్ళి వాడిని చంపేస్తాను అని చెప్పేసి హీరోయిన్ తీసుకొని బయలుదేరతాడు. ఇదిలా ఉంటే మరోవైపు విలన్ గడి మనుషులు ఏంటంటే కురిమి మీద రీసెర్చ్ స్టార్ట్ చేస్తారు. అందులోనూ తన మీద రీసెర్చ్ చేసేది ఎవరో కాదు, కంపెనీ CEO అని చెప్పేసి ఒక అమ్మాయిని చూపించారు కదా, ఆ అమ్మాయి అనమాట. కావాలని చెప్పేసి కురిమికి వల వేసి తనని పట్టేశారు. అది జరిగింది. అందులోనూ కురిమితో ఏమంటుందంటే ఆవిడ, మీ ఫ్రెండ్ కోసమే కదా నువ్వు వెతుకుతూ మాకు దొరికిపోయావు, మీ ఫ్రెండ్ జాంబీగా మారిపోయి లోపల ఉన్నాడు కాబట్టి నీ మీద రీసెర్చ్ చేస్తా, నువ్వేం కంగారు పడకని చెప్పేసి తనకి ఇంజెక్షన్ చేస్తారు. అందులోనూ అక్కడికి వచ్చిన విలన్ తో ఆవిడ ఏమంటుందంటే ఈ అమ్మాయి బాడీ బాగా రియాక్ట్ అవుతుంది, మనం ఈ రీసెర్చ్ లో గెలిచినట్టే అని చెప్పేసి అంటంతో విలన్ గడు ఒక నవ్వు నవ్వుతాడు. ఆ తర్వాత ఆ సీఓని కూడా చంపేస్తాడు. ఏది ఏమైనా సరే విలన్ గడి పద్ధతి మాత్రం చాలా బాగుంది. వాడికి ఎవరైతే ఎక్కడ దాకా ఉపయోగపడతారో ఉపయోగం అయిపోయిన తర్వాత చంపవతలు పడేస్తున్నాడు అందరినీ. అంతేకాకుండా ఇప్పుడు దాకా ఎవరెవరి మీద అయితే ప్రయోగం చేశాడో వాళ్ళందరూ ఏంటంటే బతికే ఉంటారన్నమాట జాంబీలుగా మారిపోయి. ఇంకేముంది, నా రీసెర్చ్ బాగా సక్సెస్ అయిపోయింది, వీళ్ళతో నాకు అవసరం లేదని చెప్పేసి ఆ జాంబీలుగా మారిన ప్రతి ఒక్కరిని చంపించేస్తాడు. ఆ తర్వాత విలన్ ఏం చేస్తాడంటే కురిమి దగ్గరికి వెళ్తాడు. తనను అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు తనకు ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే తన ఇయర్ రింగ్స్ కి ఒక GPS ట్రాకర్ ఉంటుంది. అంతేకాకుండా ట్రాకర్ సెట్ చేసింది ఎవరో కాదు, మన కథలో హీరో అనమాట. అందులోని ఎప్పుడైతే కురిమి ఫంక్షన్ కి వస్తానని చెప్పేసి అందో అప్పుడే మనోడు మొత్తం సెట్ చేసి పెట్టాడు అనమాట. తన దగ్గర ట్రాకర్ ఉందని తెలిసే హీరో ఏంటంటే హీరోయిన్ కి గన్ ఇచ్చి పద మీ అన్నయ్యని చంపినోడిని చంపేద్దాం అని చెప్పేసి ఇద్దరు కలిసి బయలుదేరారు. అందులోనూ వాళ్ళు కారులో వెళ్లేటప్పుడు ఆ సీక్రెట్ క్యాసినో ఓనర్ ఏం చేస్తాడంటే హీరో కాల్ చేస్తాడు. బాబు నాకు తెలిసింది బాబు ఆ గ్రూప్ గురించి, వాడేంటంటే రీసెర్చ్ లో ఈ లిక్విడ్ మొత్తాన్ని తయారు చేసి వేరే దేశాలకు అమ్మేసి మరి ముఖ్యంగా సైనికులకి ఈ ఇంజెక్షన్లు ఇచ్చి యుద్ధాలు భయంకరంగా జరిగేలా చేస్తాడు. దీనివల్ల కొన్ని కోట్ల రూపాయలు వీడికి లాభం వస్తుంది. ఆ ఒక్కొక్క డ్రాప్, ఒక లిక్విడ్ డ్రాపే కొన్ని లక్షల కోట్లు పెట్టి వేరే దేశం వాళ్ళు కొనుక్కుంటారు. సో దానివల్ల ఈడేంటంటే ప్రపంచంలోనే ధనవంతుడు అయిపోతాడని చెప్పేసి అంటంతో హీరోకి అర్థమైపోతుంది. వాడి సంగతి నేను చూసుకుంటాను సార్ అని చెప్పేసి కారు ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తాడు. ఆ తర్వాత విలన్ గడి ప్లేస్ కి వచ్చేస్తాడు. ఒక టనల్ ఉంటుంది అనమాట. ఆ టనల్ లోపలికి వీళ్ళు వచ్చేస్తారు. వీళ్ళని కాలవడానికి విలన్ గడి మనుషులు గన్నులతో వస్తారనమాట. ఇంకా హీరో ఊరుకుంటాడా, హీరో కూడా తన దగ్గర ఉన్న గన్నులు తీసుకుని వాళ్ళందరినీ కాల్ చేస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే గన్నులు మొత్తం బుల్లెట్లతో లోడ్ చేసి ఇస్తూ ఉంటుంది. హీరో కూడా అందరినీ కాల్ చేస్తూ ఉంటాడు. అందరూ ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడున్నాడు విలన్ బంగారం అని చెప్పి చూస్తే కురుమికి గన్ను గురిపెట్టి తన వెనకాల
దాక్కొని చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళు ఏంటంటే ఇంజెక్షన్ చేసి ఒక మనిషిని జాంబీగా మార్చుంటారన్నమాట. వాడు హీరో మీద అటాక్ చేస్తాడు. ఈ గ్యాప్ లో ఈ విలన్ గాడు కూడా కురిమిని తీసుకుని పైకి వెళ్ళిపోతూ ఉంటాడు. హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ కి సైగ చేస్తాడు వాడిని ఫాలో చేయని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా వాడిని ఫాలో చేసుకుంటూ వెళ్తుంది. కాకపోతే వాడు ఏంటంటే అవతల ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ కి వాడికి మధ్యలో ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే అవతలకి వెళ్ళి కురిమిని కాపాడదాం అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. కానీ అదేమో బుల్లెట్ ప్రూఫ్ గ్లాసు బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే తన మీద అటాక్ చేసిన ఆ జాంబీని పిచ్చ కొట్టుడు కొడతాడు. ఈ గ్యాప్ లో విలన్ గాడు ఏంటంటే హీరోయిన్ కి జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. చూడు మీ నాన్న కూడా నీలాగా ఓవర్ యాక్టింగ్ చేశాడు, వాడిని అప్పుడే మేము చంపేసామని చెప్పేసి 20 సంవత్సరాల క్రితం కథ చెప్తాడు అనమాట. బేసికల్ గా ఇప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న చంపింది హీరోయిన్ వాళ్ళ నాన్ననే కదా. సో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే విలన్ దగ్గర పనిచేసేవాడు. కాకపోతే వీళ్ళు చేస్తుంది దారుణం అని తెలిసి సార్ నాకంటూ ఒక కుటుంబం ఉందండి, నాకు ఒక కూతురు పుట్టింది, నేను వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోతుంటే ఈ విలన్ గాడు మామూలుగానే అందరిని చంపేస్తూ ఉంటాడు. అలాంటిది హీరోయిన్ వాళ్ళ నాన్న వెళ్ళిపోతా అంటే ఊరుకుంటాడా? అందుకని తనకి ఇంజెక్షన్ ఇచ్చి తన మీద కూడా ప్రయోగం చేశాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే వైల్డ్ గా రియాక్ట్ అయ్యి ఇప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నని చంపబోయాడు. అందుకని ఆయన ఈయన చంపేశాడు. ఇది జరిగిందని చెప్పేసి ఈ విలన్ గాడు హీరోయిన్ కి చెప్పి మీ నాన్న ఎలాగో చచ్చాడు నువ్వెందుకు వస్తావని చెప్పేసి అంటంతో ఈ నిజాన్ని తెలుసుకొని హీరోయిన్ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత గన్ను తీసుకుని ఆ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ని కాల్ చేస్తాడు. కాకపోతే అదేంటంటే ఏమి కాదనమాట, ఒకే పాయింట్ లో 6 సార్లు గన్ను కాలవటం వల్ల అదేంటంటే బాగా వీక్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత హీరో వెళ్లి ఆ గ్లాస్ ను పగలగొట్టేసి అవతల వైపు వెళ్తాడు. విలన్ గడి భుజం మీద గన్నుతో కాలుస్తాడు. ఆ తర్వాత కురిమి దగ్గరికి వస్తాడు. కాకపోతే వాణ్ణి కాపాడటానికి ఎవరో హెలికాప్టర్ లో పైనుంచి వస్తూ ఉంటారనమాట. హీరో ఊరుకుంటాడా? గన్ను తీసుకుని విలన్ గడిని కాల్చి అక్కడే చంపవతలు పడేస్తాడు. కాకపోతే హీరోకి అప్పుడే తెలిసే విషయం ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఎవరినైతే విలన్ అనుకుంటున్నామో వాడు అసలు విలన్ కానే కాదు. హెలికాప్టర్ లో అసలైన విలన్ ఉన్నాడు అనమాట. వాడేంటంటే హీరో మొహం మీద లైట్ వేసి చూసి ఓకే ఇంత విధ్వంసం సృష్టించింది వీడని అని చెప్పేసి అసలు విలన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో కూడా ఏం పర్లేదు నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే నా దేశాన్ని నేను కాపాడుకుంటా అని చెప్పేసి కురిమిని తీసుకొని హీరో అక్కడి నుంచి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏమంటుందంటే హీరోతో మా అన్నయ్య ఎలాగో చనిపోయాడు కాబట్టి మా అన్నయ్య పోస్ట్ లో నేను జాయిన్ అవుతాను, మన ఇద్దరం కలిసి ఈ ఊర్లో ఏ కేసు వచ్చినా సరే డీల్ చేద్దామని చెప్పేసి అంటంతో హీరో నెత్తి నోరు బాదుకుంటాడు. ఏంటి నువ్వా నా వల్లగా తల్లు అని చెప్పేసి పరిగెడుతూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. మీరు ఇప్పుడు దాకా ఈ వీడియో చూశారు కాబట్టి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ సినిమాలో విలన్ గాడి ప్లాన్ ప్రకారం సూపర్ హ్యూమన్ ఆర్మీ తయారైతే అది కూడా ఆ డ్రగ్ తీసుకోవడం వల్ల అసలు ప్రపంచం పరిస్థితి ఏమవుతుంది, జస్ట్ ఏమవుతుందో కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కట్ సెక్షన్ లో మీకోసం ఇంకో 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.